చైనాతో ఫేస్బుక్ మెటా సంస్థల అధినేత మార్క్ జుకర్బర్గ్ వాణిజ్య కార్యకలాపాల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. చైనాతో అమెరికా ఓవైపు టారిఫ్ల అంశంలో వాణిజ్య యుద్ధం చేస్తూ ఉంటే మరోవైపు మార్క్ జుకర్బర్గ్ చైనాతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మెటా మాజీ ఉన్నతాధికారిని సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా జాతీయ భద్రతను పరంగా పెడుతూ మెటా వినియోగదారుల డేటాను చైనా చేతుల్లో పెట్టేందుకు జుకర్బర్గ్ తెగించారని మాజీ మెటా అంతర్జాతీయ విధానాల మహిళా డైరెక్టర్ సారా విలియమ్స్ ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన చైనా సోషల్ మీడియా మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించడమే ధ్యేయంగా జుకర్బర్గ్ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారని సారా తెలిపారు. చైనాలో $18 బిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని జుకర్బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అమెరికా యూజర్ల డేటాపై సమీక్ష అధికారం చైనాకు ఇవ్వనుందని మరో సంచలన ఆరోపణలు చేశారు. చైనాతో ఫేస్బుక్ మెటా సంస్థల అధినేత మార్క్ జుకర్బర్గ్ వాణిజ్య కార్యకలాపాల ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. చైనాతో అమెరికా ఓవైపు టారిఫ్ల అంశంలో వాణిజ్య యుద్ధం చేస్తూ ఉంటే మరోవైపు మార్క్ జుకర్బర్గ్ చైనాతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మెటా మాజీ ఉన్నతాధికారిని సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా జాతీయ భద్రతను పరంగా పెడుతూ మెటా వినియోగదారుల డేటాను చైనా చేతుల్లో పెట్టేందుకు జుకర్బర్గ్ తెగించారని మాజీ మెటా అంతర్జాతీయ విధానాల మహిళా డైరెక్టర్ సారా విలియమ్స్ ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన చైనా సోషల్ మీడియా మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించడమే ధ్యేయంగా జుకర్బర్గ్ అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారని సారా తెలిపారు. చైనాలో $18 బిలియన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలని జుకర్బర్గ్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అమెరికా యూజర్ల డేటాపై సమీక్ష అధికారం చైనాకు ఇవ్వనుందని మరో సంచలన ఆరోపణలు చేశారు.